కర్మణా మనసా వాచ యాచేష్టా మమ నిత్యశః కేశవారాధనే సా స్యాత్ జన్మ జన్మాంతరేష్వపి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క ఆరాధన అత్యావశ్యకం మనందరికీ కూడా. ఎందుకంటే స్వామి మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి, వైకుంఠధామాన్ని వీడి, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అంటూ ఈ ఆనందనిలయంలో కటివరద హస్తాలతో మన మానవ నేత్రములకు కంటికి కనపడే విధంగా అర్చావతారాన్ని ధరించి వచ్చాడు స్వామి. అలా రావలసినటువంటి ఆవశ్యకత స్వామికి ఏమున్నది అంటే ఒకే ఒక్క కారణం. ఆయన దయతో నా భక్తుల్ని అనుగ్రహించాలి అనేటువంటి ఒకానొక మనసు ఉన్నవారు కనుక వారలా వచ్చారు, లేకపోతే రారు. మరి అంతగా కరుణతో స్వామి మన కోసము కరుణామయుడై ఆనందనయంలో కటివరద హస్తాలతో వచ్చి ఉంటే మరి మనం స్వామిని అర్చించుకొని తరించలేకపోతే అది ఎంత దౌర్భాగ్యం. కనుక మనందరం కూడా తప్పకుండా గోవిందుడి యొక్క కైంకర్యాన్ని చేస్తూ రావాలి. ఆ కైంకర్యమే సదా సర్వదా జీవితంలో ప్రతి ఒక్క క్షణములో వివిధ సందర్భాలలో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఒక్క కోరిక మనం కోరుకునే ప్రయత్నం చేద్దాం గోవిందుణ్ణి ఉద్దేశించి. కర్మణా మనసా వాచా. త్రికరణ శుద్ధి అంటాం మనం. సామాన్యంగా మానవ మాతృలమైనటువంటి మన పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే త్రికరణ శుద్ధి ఉండదు. ఏదైనా ఒక కార్యం తలపెడితే శరీరమైతే అక్కడ కూర్చుంటుంది, మాటలేమో పక్కవాడితో లౌకిక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, చేతులు మాత్రం ఏదో దేవుడు పాదాల దగ్గర పూలు వేయమంటే అది వేస్తూ ఉంటుంది, మనసేమో ఎక్కడెక్కడో దేశ విదేశాలలో విహరిస్తూ ఉంటుంది. ఇలా ఉంటే భగవత్ కైంకర్యం చేయడం దేనికి? అలా కాదు, త్రికరణ శుద్ధిగా ఉండాలి. మన కర్మ క్రియలన్నీ కూడా భగవద్విషయకములై ఉండాలి. మనస్సు భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత మాత్రమే ఉండాలి. సకల కాయక క్రియలు, వాచిక క్రియలు భగవంతుడి గురించే ఉండాలి తప్ప మన పక్కవారి గురించి ఉండకూడదు. అదేమిటో తెలియదు కానీ భగవంతుడి గురించి తప్ప పక్కవారి గురించి మాట్లాడమంటే అబ్బో ఎంత ఆనందమో మనందరికీ కూడా. అలా అయిపోయాం. ఎందుకంటే మోహములో చిక్కుకున్నాం కనుక ఆ విధంగా అయిపోయాం. భగవంతుడి గురించి ఒక చక్కనైన ప్రవచనం చెప్తున్నారు అనంటే వెళ్ళం. అదేదో మన వీధిలో ఉండే ఆ చివరి ఇంటి వారి గురించి చెప్తూ ఉంటే మాత్రం అందరం పరిగెత్తి పరిగెత్తి చెవిబెట్టి మరీ వినేస్తాం.
ఎందుకు ఇలా అయిపోతోంది మానవాళి అని అంటే ఇది మన తప్పు కాదు, మోహము యొక్క స్థితిగతులు ఆ విధంగా ఉంటాయి. ఇది కలియుగం కదా, కలియుగ ధర్మాలే అలాంటివి. ఏం చేస్తాము? ఈ కలియుగము ఆ విధంగా మనల్ని మార్చేస్తూ ఉంటుంది. కానీ ఆ కలియుగపు సాంసారిక మాయ నుండి బయటపడాలి అంటే మాత్రం భగవంతుడి కైంకర్యంలో మనం ఉండాలి. అప్పుడే ఏది నిజమో ఏది అబద్ధమో, సత్యాసత్య ధర్మాధర్మ వివేక జ్ఞానం కలిగే అవకాశం మనకు ఉంటుంది. అందుకే కోరుతున్నాం స్వామి, కర్మణా మనసా వాచా, ఈ మూడు ఒక దగ్గర ఉండాలి మాకు. కర్మణా మనసా వాచ యా చేష్ట మమ నిత్యశః. కర్మ ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ ఏ చిన్న క్రియ నేను తలపెట్టినా, ఎప్పుడు తలపెట్టినా కానీ, ఇప్పుడు కాదు, అది ఎప్పుడైనా కావచ్చు, ప్రతి క్షణము కూడా కర్మణా మనసా వాచ యా చేష్ట మమ నిత్యశః కేశవారాధనే సా స్యాత్. ఆ చేష్ట అవ్వాలి, అది కేశవారాధనకి వినియోగింపబడేదే అయి ఉండాలి తప్ప వేరొకటిది అయి ఉండకూడదు. కేశవారాధనే సా స్యాత్ జన్మ జన్మాంతరేష్వపి. ఈ జన్మలోనే కాదు, నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నా కర్మ ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, మనస్సు కానీ, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఏ కార్యము తలపెట్టినా అది భగవత్ కార్యమే అయి ఉండాలి తప్ప వేరొక కార్యము అయి ఉండరాదు. స్వామి, ఈ ఒక్క అనుగ్రహం నాకు ఇవ్వు చాలు. ఇలా ఉండగలిగేటువంటి స్థితిని, భాగ్యాన్ని నాకు అనుగ్రహించు చాలు. ఇంకేదీ కూడా నేను కోరను. నా వాక్కు, నా మనస్సు, నా కాయిక క్రియలన్నీ కూడా నీ కైంకర్యోపయుక్తములే అయి ఉండాలి తప్ప వేరొకటి అయి ఉండరాదు. స్వామి, అలా అనుగ్రహించు. ఇదొక్కటి కనుక మనం నేర్చుకోగలిగితే, ఈ ఒక్క కోరిక కనుక భగవంతుడు మనకు తీర్చగలిగితే చాలు, ఈ జన్మ చరితార్థమవుతుంది అని శాస్త్రేతిహాస పురాణములన్నీ కూడా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాయి. కనుక మనం కూడా ఇటువంటి ఉత్తమమైనటువంటి కోరికను ఈ శుభోదయ సమయాన గోవిందుణ్ణి అనుగ్రహింపమని మనసారా కోరుకుంటూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 7వ తేదీ మాఘమాస కృష్ణ పక్ష షష్ఠి తిథి. ఈ రోజున ఈ షష్ఠి తిథికి అధిదేవత గుహ అనగా సుబ్రహ్మణ్య స్వామి వారు. ఈ రోజున ఆ గుహుడి యొక్క ఆరాధనం మనకు ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. నాగదేవతారాధనము కానీ, గుహుడు యొక్క ఆరాధనము కానీ మన సంతానమునకు రక్షణను కలిగిస్తుంది. కనుక ఈ రోజున గుహుడి యొక్క ఆరాధన ద్వారా మన సంతానమునకు రక్షణను మనం అందరం కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం చిత్త నక్షత్రం. ఈ చిత్త నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ రోజున దేవేంద్రుడు యొక్క ఆరాధనం చక్కనైనటువంటి సౌభాగ్యములను, సంపత్తులను మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనం మనకు మోక్షప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి
సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని ముందు ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు ఎటువంటి వాడు, భగవంతుని యొక్క స్వభావం ఎటువంటిది, అతని యొక్క శక్తి ఎటువంటి. న సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమర్థో విద్యతే కశ్చిత్ తం వినా పురుషోత్తమం. సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమర్థో విద్యతే కశ్చిత్ తం వినా పురుషోత్తమం న అని ఈ శ్లోకం యొక్క ఒక అన్వయం అన్నమాట. సంపదలు మనకు కావాలి. సంపద అంటే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని మనకు అందించువాడు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వరుడు. విపత్తునంతా కూడా నివారించువాడు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వరుడు. ఇటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఎవరు అంటే పురుషోత్తముడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడే. తం వినా, వెంకటేశ్వరుని తప్పించి మిగతా ఎవ్వరూ కూడా మనకు ఎటువంటి రక్షణాన్ని, ఎటువంటి సంపదను కూడా ఇవ్వజాలరు. ఇది మనం ముఖ్యంగా పెట్టుకోవాలండి. కారణం ఏమిటి అంటే సంపద సంపద అని చెప్తూ ఉంటామే, ఇది ఇహలోక సంపద కాదు, కైంకర్యం, సేవాభాగ్యం మనకు కలగాలి. అందువల్ల సంపదాం సమాహారి అన్నప్పుడు సంపదలను కలుగజేస్తాడంటే ఇహలోక సౌఖ్యం కొరకు మనకి ఏది కావాలో అన్నింటినీ కూడా సమకూర్చువాడు శ్రీ వెంకటేశ్వరుడు. మనకు ఎంతో విపత్తులు వస్తూ ఉంటాయి, ఆపదలు వస్తూ ఉంటాయి. అందువల్ల స్వామిని మనం ఏం చెప్తున్నామండి, ఆపద మొక్కులవాడా, అనాథరక్షక, గోవింద గోవింద అని ఎందుకు చెప్పాలండి? ఆపదల నుండి కాపాడువాడు. మనకు ఎక్కడ ఆపద వస్తుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు. ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా, ఏ సమయంలో వచ్చినా కూడా ఎలాగైతే గజేంద్రుణ్ణి భగవంతుడు రక్షించాడో, భగవతః త్వరాయే నమః అన్నారో, అలాగే శ్రీ వెంకటేశ్వరుడు మనం రక్షిస్తాడు. మనం విదేశాలలో ఉన్నామనుకోండి, విదేశాల్లో మనకు ఒక ఆపద కలిగింది అనుకోండి, ఆ విదేశం నుండి ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకుంటామా? దర్శించుకోలేం. కానీ ఉన్న చోటు నుండి మనం ఎలుగెత్తి ఆ స్వామిని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నన్ను కాపాడవయ్యా అని చెప్తే భగవంతుడు సర్వశక్తిమంతుడు అక్కడి నుండి మనల్ని కాపాడుతాడు. అందువల్ల ఈ కలియుగ ప్రత్యక్ష దైవం కలౌ వెంకటనాయక అని ఎందుకు చెప్తున్నామంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని తప్పించి మిగతా దైవం లేదు. అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆ స్వామి మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అన్నారు కదండి. సాక్షాత్తు వైకుంఠంలో వేంచేసి ఉన్నటువంటి దేవదేవుడు ఈనాడు ఆ వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. అందువల్ల అటువంటి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు కదా. అందువల్ల అటువంటి వెంకట నగానికి మించినటువంటి పర్వతం లేదు, వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం లేదు. అట్టి స్వామిని మనం ఏం ప్రార్థించాలి? సంపదలు కావాలి అంటే స్వామి నీకు సేవ చేయాలి, నీకు కైంకర్యం చేయాలి, 10 మందికి దానం చేయాలంటే ఆ సంపదను కూడా నీవే ఇవ్వాలి, ఆ దాన ధర్మ బుద్ధిని కూడా నీవే కలిగించాలి అని ప్రార్థించాలి. ఎందుకంటే మన యొక్క మనస్సు సంకుచితమైనది. విశాలమైనటువంటి హృదయం మనకు కావాలంటే ఆ విశాలమైనటువంటి హృదయాన్ని ఇచ్చువాడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీవాసుడే. కనుక న సంపదాం సమాహారే విపదాం వినివర్తనే. సంపద అని చెప్తూ ఉంటామే, భగవంతుడే మనకు గొప్ప సంపద. భగవంతుడిని అడగాలి మనం, భగవంతుడు నీవే నాకు గొప్ప సంపద, ధనం మదీయం తవ పాద పంకజం అన్నారండి యామునాచార్యుల వారు. స్వామి నా యొక్క ధనం ఏమిటి అంటే నీ యొక్క పాదపద్మాలే. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాలే మనకు సంపదండి. అది మనం భావించాలి, అది కోరాలి. స్వామి నాకు ఇంకేం వద్దు, సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నీ యొక్క పాదాలను దర్శించే విధంగా,
నీ యొక్క పాదాల్ని స్పృశించే విధంగా, నీ యొక్క పాదాల్ని కీర్తించే విధంగా నన్ను అనుగ్రహించు అని మనం ప్రార్థించాలి. విపత్, ఆపద అంటే మనకి ఏదో ఒక ఆపద వస్తుంది కాదు. నిన్ను స్మరించకుండా నేను ఎప్పుడూ ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా నిన్ను స్మరిస్తూ ఉండాలి. కనుక విస్మరణం లేకుండా, అంటే సంపద అంటే భగవంతుణ్ణి స్మరించడం, విపత్తు అంటే భగవంతుణ్ణి విస్మరించడమే విపత్తు. అంచేత భగవద్విస్మరణం లేకుండా, నీ యొక్క నామస్మరణం లేకుండా నన్ను చేయకూడదు. ఎన్ని జన్మలెత్తినా కూడా నీ నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే, నామహరే కృష్ణహరే సదానువదామి హరే అన్న రీతిగా ఆ నామస్మరణం చేస్తూ ఉండాలి. గోవింద 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 అని నేను చెప్తూ ఉండాలి. స్వామి ఏ రోజైతే చెప్పలేదో ఆ రోజు నాకు ఆపద సంభవించినట్టు. ఏ రోజైతే నీ నామస్మరణం చేస్తానో అదే నాకు గొప్ప సంపద. ఆ భావన మనకు ఉండాలి. అలా సమర్థో విద్యతే కశ్చిత్ అన్నారు. అటువంటి అన్నింటినీ ఇచ్చివాడు పరమాత్మ కనుక, శ్రీ వెంకటేశ్వరుడు కనుక, ఆ వెంకటేశ్వర స్వామిని నిరంతరం మనం స్మరిస్తూ అతన్ని విస్మరించకుండా ఆ దేవదేవుని యొక్క దివ్య పాదార విందాల్ని గట్టిగా ఆశ్రయించి మనమందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. భారతీయ సాహిత్యంలో స్తోత్రవాంగ్మయానికి చాలా ప్రాధాన్యం ఉంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని మనం త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాలంటే భగవంతుడు స్తుతిప్రియుడు కాబట్టి స్తోత్రం చేయాలి. ఈ స్తోత్రం చేయడంలో అనేక అంశాలుంటాయి. శరణాగతి స్తోత్రాలు, గద్యతో చేసే స్తోత్రాలు, అలాగే కరావలంబ స్తోత్రాలు చాలా ప్రాధాన్యం. ఎవరైనా ఒక అంధుడు ఉన్నాడు అనుకోండి, కనులు కనిపించవు. అతను ఏం చేస్తాడు? ఎవరైనా ఇంకొక వ్యక్తి ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తీసుకుపోతూ ఉంటాడు. అంటే ఆయన కరానికి ఇంకొకరు అవలంబంగా ఉండాలన్నమాట. అలా జీవులంతా కూడా మనము సంసారాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఈ జీవన ప్రయాణం అంధులం, మన జ్ఞానం లేదు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, సంసారాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కాబట్టి ఒక అంధకార బంధురమైనటువంటి జీవనయానం మంది. చర్మచక్షువులు ఉన్నాయి, చూడగలుగుతున్నాం గాక, అది వేరే సంగతి. కానీ మనకు జ్ఞానం ఉన్నదా? సంసార సాగరాన్ని దాటాలే అనే జిజ్ఞాసతో భగవంతుని ఆశ్రయించాలి అనే పరిజ్ఞానం కూడా కావాలి కదా. అందుకే కరావలంబ స్తోత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. శ్రీ జాతరూప నవరత్న లసత్ కిరీట కస్తూరికా తిలకసోహి లలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం అని ఒక ఆచార్య పురుషుడు ఈ శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం రచించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే, శేషుడే శైలముగా కలిగినటువంటి, అంటే ఈ సప్తగిరుల యొక్క ఆకారములే శేషుడు, శేషుడే పర్వతాకారంలో ఉన్నాడు. అటువంటి పర్వతాకారంలో ఉన్న శేషుడి యొక్క మూర్తిని తన నివాసంగా చేసుకున్నటువంటి ఓ దేవదేవా, నారాయణ, అచ్యుత, నరినాయతాక్ష, లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక, అంటే సమస్త లోకములు రక్షించే దేవదేవుడు నీవే స్వామి, అలాగే నన్ను కూడా రక్షించు, నీ సృష్టిలో నేను కూడా ఒక పరమాణువును కదా అని శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం అని దృశ్యమానం చేసుకోవడం. ఆ దేవదేవుని దేదీప్యమాన దివ్యమంగళమూర్తి విశేషాన్ని తన అంతరంగంలో ఒక దృశ్యమానం చేసుకొని ఆపాదమస్తకాలంకార శోభితుడైనటువంటి ఆ పరమాత్మను భావించడం, అది ఒక అనుభూతి. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకసోహి లలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. అలా ఆ దివ్యమంగళమూర్తిని భావిస్తూ మనస్సులో ఆపాదమస్తకం కూడా ఆ అంగాంగ సౌష్ఠవంతో కూడినటువంటి పరమాత్మ యొక్క మూర్తిని మనస్సులో అనుభూయమానం చేసుకుంటూ ఆశ్రయించడం. శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. ఇలాగే లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రం ఉన్నది. అలా ఆయా ఇష్టదైవాలకు సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాలు ఉంటాయి. ఆయా కరావలంబ స్తోత్రాలని ఆయా సంప్రదాయజ్ఞులు త్రికరణ శుద్ధిగా భజించి ఆ పరమాత్మను ఆశ్రయిస్తే ఆ పరమాత్మయే మన చేతులు పట్టుకొని నడిపిస్తాడు మనల్ని. మన సంసార అంధకారంలో నుంచి ఈ సంసార సాగరాన్ని ఆ పరమాత్మ దాటిస్తాడు. అజ్ఞానంధకారం నుంచి మనల్ని విముక్తుడిని చేస్తాడు. సుజ్ఞానము అనే వెలుగు కూడా ప్రసాదిస్తాడు. అలా ప్రసాదించడానికే మనం ఆ పరమాత్మను ఆశ్రయించాలి. అలా ఆశ్రయింపదగినటువంటి సాహిత్యం మనకెంతో ఉన్నది. అటువంటి స్తోత్రవాంగ్మయంలో ఆ సాహిత్యంలో శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం చాలా ప్రధానమైనటువంటి అంశం. శ్రీ జాతరూప, జాతరూప అంటే బంగారం. శ్రీ జాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకసోహి లలాట దేశ. నవరత్న స్థగితమైనటువంటి సువర్ణ కిరీటాలంకార శోభితుడు ఈ పరమాత్మ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవునికి ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆకాశరాజు గారు చేయించిన కిరీటం ఉన్నది. ఇంకా ఎందరో రాజులు చేయించిన కిరీటాలున్నాయి. మలయప్ప స్వామికి చేయించిన కిరీటాలున్నాయి. అన్ని అలంకారాలు చేసుకుంటున్నాడు స్వామి. కస్తూరికా తిలకశోభి లలాట దేశ. మనోజ్ఞమైనటువంటి ఆ ఊర్ధ్వ పుండ్రములు, తిరునామములు అవి ధరించి పాదముల దగ్గర నుంచి కూడా శీర్షం వరకు, శిరస్సు వరకు అనేకమైనటువంటి అలంకారములు కలిగి శోభిస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళమూర్తి విశేషాన్ని ఒక్క క్షణం మన మనస్సులో నిలుపుకుంటే చాలు. ఆ ఒక్క క్షణం నిలుపుకున్నప్పుడు అది ప్రతిష్ఠితమై మనకు ఆ పరమాత్మ ఆనంద రసానుభూతిని కలిగిస్తూ ఉన్నాడు. సంసార సాగరాన్ని దాటిస్తూ ఉన్నాడు. అజ్ఞానం నుంచి ముక్తి కలిగిస్తూ ఉన్నాడు. ఆ చీకటి తొలగిన వెంటనే, ఆ తెర తొలగిన వెంటనే మనకు కనిపించేది మాయకతీతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దేదీప్యమాన దివ్యమూర్తి. ఆ కళలు అవన్నీ కూడా సందర్శించకపోతే, ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనం చేయకపోతే
మానవ జన్మ వృధా అని మనకు వాంగ్మయం అంతా కూడా చెప్తూ ఉంది. అటువంటి కరావలంబన స్తోత్రాలని అధ్యయనం చేసి కరావలంబ స్తోత్రాల ద్వారా ఆ పరమాత్మను ఆశ్రయించే సంస్కారం కలిగి ఉండడం ఒక మహత్తర విశేషమని నేను భక్తలోకానికి మనవి చేస్తూ ఉన్నాను.